లవ్ లో ఉన్న వాళ్ళకి యాక్ని ఎక్కువ అవుతుందండి. అంటే అవి ఏదైనా హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ వచ్చినప్పుడు అది మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సెల్స్ కి ట్రిగర్ చేస్తుంది అనమాట. మెన్స్ కి ఇదంతా అవసరం లేదు, మెన్స్ స్కిన్ న్యాచురల్ గానే బానే ఉంటది. ఇదంతా ఉమెన్ థింగ్, స్కిన్ కేర్ అనేది. ఫిమేల్స్ కంటే మేల్స్ కి కొంచెం యాక్ని టెండెన్సీ, సివియారిటీ టెండెన్సీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఒకసారి మన స్కిన్ మీద పడిన తర్వాత నువ్వు తలకిందులో తిరిగి తపస్సు చేసినా దాన్ని నార్మలైజ్ చేయలేము. ఇంకొకటి రీసెంట్ గా ఒక ట్రెండింగ్ లోకి వచ్చింది మ్యామ్, 100 times వాష్ ఇట్ గే అని. ఏ ప్రాబ్లం గురించి ఏది వాడాలి, అది కరెక్ట్ గా వాడుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. స్కిన్ ఏజింగ్ 14.2% మందే సన్ స్క్రీన్ ఇలాంటివి వాడుతున్నారు జనరల్ గా అర్బన్. సో యూజువల్ గా సన్ స్క్రీన్ స్క్రిప్ చేస్తే ఇంపార్టెంట్ థింగ్ ట్యానింగ్ తో పాటు రింక్లింగ్. ఇప్పుడు ఒక వెస్టర్న్ సెలబ్రిటీ ఒక యూట్యూబ్ వీడియో చేసి ఇది బాగుంటది అని చెప్పారనుకోండి, సేమ్ అదే మన జెనెటిక్స్ కి, మన ఇండియన్ స్కిన్ కి సరిపోతుంది అంటారా? హౌ? ఇప్పుడు మనకున్న టెంపరేచర్స్ లో అంత హైడ్రేటింగ్ ప్రోడక్ట్స్ మనం వాడితే మన పోర్స్ అన్ని బ్లాక్ అయ్యి యాక్ని ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మామూలుగా మెన్స్ సెలూన్స్ కి వెళ్ళినప్పుడు కూడా మాకు కూడా ఈ మధ్యన ఇది చేయాలా, బ్లీచ్ చేయాలా, అది చేయాలా. సో రీసెంట్ గా నిన్ననే ఒక పేషెంట్ వచ్చారు, ఆమె హెయిర్ కట్ కి వెళ్ళింది. ఇలానే సజెస్ట్ చేశారు, మీకు ఆ ప్రాబ్లం ఉన్నది, ఈ ప్రాబ్లం ఉంది, ఆ ట్రీట్మెంట్ చేయాలి, కెరాటిన్ ట్రీట్మెంట్ చేయాలి. సో సమ్ ప్యాకేజ్ అయ్యి ఏదో కట్టింది, తను చేశారు ప్రోడక్ట్స్. దాని తర్వాత ఉన్న హెయిర్ కాకుండా కొత్త హెయిర్ ఊడిపోతుంది ఆ అమ్మాయికి. అండ్ యాజ్ అ డర్మటాలజిస్ట్ కలర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ అస్. వెల్కమ్ బ్యాక్ టు చాట్ విత్ టీమ్ అప్ ఎపిసోడ్ 11. హాయ్ మ్యామ్. హలో. రీసెంట్ ట్రెండ్స్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు వి సీ దట్ ఇన్ని రోజులు రేడియాలజీ ఇస్ ద పీక్ డిపార్ట్మెంట్ అని ఉండేది, బట్ రీసెంట్ ట్రెండ్స్ ఇవన్నీ వల్ల డెర్మటాలజీ బికేమ్ ఏ హై డిమాండింగ్ ఫీల్డ్ మ్యామ్. వి వాంట్ టు నో అబౌట్ యూ మ్యామ్. ఓకే, so first of all I am Dr. Sandhya, consultant dermatologist in Sri Kiran Skin and Children's Hospital, Karimnagar, and I also work as professor in Department of Dermatology in Prathama Institute of Medical Sciences. You see that skin గురించి ఇంత అటెన్షన్ రావడం బెటర్ అనుకుంటున్నారా? యాజ్ ఎ డెర్మటాలజిస్ట్ వాట్ ఈస్ ఇన్ యువర్ కామెంట్ మ్యామ్? ఈజ్ ఇట్ గుడ్ ఆర్ ఇట్ బికేమ్ ఓవర్వెల్మింగ్? సో ఈ ఆస్పెక్ట్ లోకి వచ్చేస్తే ఫస్ట్ థింగ్ అంటే ఇంపార్టెన్స్ డెఫినెట్ గా ఇవ్వాలి. మనం మన సెల్ఫ్ ని ఎలా ప్రజెంట్ చేస్తున్నామో ఒకళ్ళ ముందు డెఫినెట్ గా అది ఇంపార్టెంట్ చాలా. కానీ నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు ఉన్న యంగ్స్టర్స్ ఓవర్ కేర్ తీసుకుంటున్నారు. ఎంతైతే కావాలో అంత కాకుండా ఓవర్ కేర్ అంటే దాని గురించి ఆలోచించడం, పక్కన వాళ్ళ గురించి కూడా అదే ఆస్పెక్ట్ లో చూడడం. ఇది అంటే ఒక పార్ట్ అవ్వాలి కానీ అదే మొత్తం లైఫ్ కాకూడదు. వాళ్ళకి ఏదైతే ప్యాషన్ ఉందో దాని మీద ఫస్ట్ ఫోకస్ చేయాలి. అలాంగ్ దట్ ప్రెజెంటేషన్ ఈస్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. సో దాని మీద కూడా కొంత కేర్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఒక మాలాంటి స్కిన్ గురించి ఎక్కువ తెలియని వాళ్ళు ఫస్ట్ టైం వి వాంట్ టు లిసన్ ఫ్రమ్ యూ. ఓకే, హౌ డు యూ సీ ఫ్రమ్ మెడికల్ అండ్ బయాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్కిన్ యాజ్ అన్ ఆర్గన్ అండ్ అవర్ ఫిజికల్ హెల్త్ మ్యామ్, ఓవరాల్ హెల్త్? సో యాక్చువల్ గా మనకున్న అన్ని బాడీ ఆర్గాన్స్ లో స్కిన్ ఇస్ ద లార్జెస్ట్ ఆర్గాన్. సో ఇప్పుడు మనకు తెలిసిన ఓన్లీ కాస్మెటిక్ అపీరెన్సే కాకుండా స్కిన్ మెయిన్ ఫంక్షన్ వచ్చేసరికి ప్రొటెక్షన్. మనకున్న బయట ఎన్విరాన్మెంట్ నుంచి అంటే పొల్యూషన్ నుంచి, యూవీ రేస్ నుంచి, హార్మ్ఫుల్ కెమికల్స్ నుంచి, టాక్సిన్స్ నుంచి సో ప్రొటెక్ట్ చేస్తుంది. వేటిని ప్రొటెక్ట్ చేస్తుంది? మనకు లోపల ఉన్న ఇంటర్నల్ ఆర్గాన్స్ ని. సో ఇది ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ స్కిన్. ఇవే కాకుండా స్కిన్ లో మనకు వైటమిన్ డి, కొన్ని వైటమిన్స్ కూడా సింథసిస్ అవుతాయి స్కిన్ లో ఉన్న ఫ్యాట్ నుంచి. సో వైటమిన్ డి కూడా సన్లైట్ హెల్ప్ తీసుకొని వైటమిన్స్ సింథసిస్ అవుతాయి. అండ్ స్కిన్ ఇంపార్టెంట్ ఎక్స్క్రీటరీ ఆర్గాన్ కూడా. మన స్కిన్ నుంచి స్వెట్ వస్తుంది, సీబం వస్తుంది. సో మనకు ఏవైతే అవసరం లేదో వాటిని ఎక్స్క్రీట్ చేస్తుంది. అండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి మనం ఎక్కడైనా ఏ ఎన్విరాన్మెంట్ లో అయినా కంఫర్టబుల్ గా ఉండాలి అంటే స్కిన్ అనేది ప్రాపర్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎండలో తిరుగుతున్నాము, అప్పుడు డెఫినెట్ గా స్వెట్టింగ్ మనల్ని వచ్చేసి కూల్ చేస్తుంది. సో అదే ప్రాపర్టీ లేదనుకో మనం ఆ ఎన్విరాన్మెంట్ లో అసలు సర్వైవ్ అవ్వలేము. థర్మో రెగ్యులేషన్ అనేది ఈ టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ ఏవైతే మెయింటైన్ అవుతాయో అది థర్మో రెగ్యులేషన్ ప్రాపర్టీస్ ఆఫ్ స్కిన్ వల్ల పాసిబుల్ అవుతుంది. స్కిన్ కేర్ గురించి వెళ్లే ముందు అసలు స్కిన్ ఎన్ని టైప్స్ ఉంటాయి? లైక్ ఇప్పుడు ఒకవేళ నా స్కిన్ ఏంటి అని ఎలా ఐడెంటిఫై చేసుకోగలుగుతాను? ఓకే, ఒక మంచి ప్రాపర్ క్లెన్సర్ తో వాష్ చేసుకోండి, కొన్ని అవర్స్ వదిలేండి, లేదంటే ముందు రోజు వాష్ చేసేసుకొని
నెక్స్ట్ ఏం క్రీమ్స్ అవన్నీ అప్లై చేయకుండా నెక్స్ట్ డే మార్నింగ్ లేసి మీ పామ్స్ తో ఓవరాల్ ఫేస్ ని ఫీల్ అవ్వండి. యూజువల్ గా 2 ఏరియాస్ ని ఫీల్ అవ్వాలి. T ఏరియా ఆఫ్ ద ఫేస్ అంటారు, ఇది V ఏరియా ఆఫ్ ద ఫేస్. సో ఈ 2 జోన్స్ ను ఇంపార్టెంట్ గా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు మొత్తం ఆయిలీగా అనిపిస్తుంది చూస్తే, అప్పుడు దట్ ఈస్ ఆయిలీ స్కిన్. ఒకవేళ అది స్టిల్ టైట్ గా డ్రైగా అనిపిస్తుంది అంటే అది డ్రై స్కిన్. లేదు ఒక టీ జోన్ లో చాలా మందికి కాంబినేషన్ స్కిన్ ఉంటుంది. ఎందు గురించి అంటే టీ జోన్ లో సెబేషియస్ గ్లాండ్స్ అంటే ఆయిలీ గ్లాండ్స్ అన్నమాట, అవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ఏరియాలో ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, మిగతా దాంట్లో తక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఏరియా డ్రై ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి ఉండేది కాంబినేషన్ స్కిన్. సెన్సిటివ్ స్కిన్ ఇది ఇంపార్టెంట్ థింగ్. ఎందు గురించి అంటే ఇది ఈజీగా రియాక్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఏది ఒకవేళ వాష్ చేసుకున్న వెంటనే మనకు మంట వస్తుంది, లేదంటే ఏదైనా క్రీమ్ పెట్టుకున్నా కూడా వెంటనే ఇరిటేట్ అవుతుంది, రెడ్నెస్ అవుతుంది, మంట వస్తుంది అంటే అది సెన్సిటివ్ స్కిన్. వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. లకేష్ నార్మల్ పీపుల్ ఉన్నట్టు కొంతమంది ఏజింగ్ స్కిన్ ఏజింగ్ లో దేర్ ఆర్ డిఫరెన్సెస్ మ్యామ్. 40 years ఒక పర్సన్ ఉన్నాడు, అతనికి తొందరగా రింకిల్స్ ఇవి రావడం స్టార్ట్ అవుతుంది. సమ్మన్ 60 లో కూడా రావట్లేదు. అంటే ఓన్లీ జెనెటిక్ ఫ్యాక్టర్ కాకుండా ఎంత పర్సెంటేజ్ మన కంట్రోల్లో ఉంటుంది మ్యామ్? ఏజింగ్ అనేది 2 టైప్స్ ఉంటుంది, ఇంట్రిన్సిక్ అండ్ ఎక్స్ట్రిన్సిక్. ఇందాక చెప్పినట్లు ఇంట్రిన్సిక్ అంటే జెనెటిక్ మీడియేటెడ్, అంటే జీన్స్ లో ఏమేమి జరగబోతాయి ఏంటి అని ఆల్రెడీ డిసైడెడ్. సో దాన్ని మనము అంటే ఆ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ ని పెద్దగా చేంజ్ చేయలేము. ఎక్స్ట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ వేటి వల్ల అయితే మనకు స్కిన్ ఏజ్ అవుతుందో వాటిని మాత్రం చేయగలము. ఇప్పుడు నేను ఇందాక చెప్పినవన్నీ కూడా ఎక్స్ట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ లోకే వస్తాయి. ఎంత పొల్యూషన్ కి ఎక్స్పోజ్ అవుతున్నామో. సో దీంట్లో మెయిన్ గా స్కిన్ లాంగ్ టర్మ్ లో బెటర్ ఉండాలి అంటే ఫాలో అవ్వాల్సింది బేసిక్ థింగ్స్. నేనేం గ్రేట్ థింగ్స్ ఏం చెప్పను. సో అడిక్వేట్ డైట్, అడిక్వేట్ న్యూట్రియన్స్ తీసుకోవాలి, అడిక్వేట్ గా హైడ్రేట్ అవ్వాలి అంటే వాటర్ మంచిగా తాగాలి, అడిక్వేట్ గా నిద్రపోవాలి, దాంతో పాటు ప్రాపర్ ఎక్సర్సైజెస్ చేయాలి. సో ఇవన్నీ సింపుల్ థింగ్సే, కానీ ఈ కాలంలో మనం ఇవన్నీ ఏమి చేయట్లేదు ప్రాపర్ గా. ఒక మ్యాజిక్ క్రీమ్ అప్లై చేసుకుంటే సరిపోద్ది అని ఇవన్నీ కూడా నెగ్లెక్ట్ చేసేసి ఏదో క్రీమ్స్ పెట్టుకొని మనం ఇంప్రూవ్ చేసుకోవాలా అని ఫీల్ అవుతున్నారు. కానీ ఇవన్నీ సింపుల్ థింగ్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. దీంతో పాటు డెఫినెట్ గా క్రీమ్స్ రోల్ కూడా ఉంటుంది. దాంట్లో నేను సజెస్ట్ చేసేది మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్. సో ప్రాపర్ క్లెన్సర్ తర్వాత మాయిశ్చరైజింగ్ అండ్ సన్ స్క్రీన్ వాడితే సరిపోతుంది. ఇవన్నీ ఫాలో అవుతే టు సర్టెన్ ఎక్స్టెంట్ మన యూత్ఫుల్ అపియరెన్స్ ని అలానే మెయింటైన్ చేసుకోగలం. నాట్ కంప్లీట్లీ ప్రివెంట్. మనం క్రీమ్స్, మాయిశ్చరైజర్స్, సన్ స్క్రీన్స్ ఇవన్నీ అప్లై చేస్తాం. ఏ లేయర్ వరకు అవి రెక్టిఫై చేస్తూ ఉంటాయి? ఓకే, యాక్చువల్ గా స్కిన్ లో ఉండేది మేజర్ గా 3 లేయర్స్. ఎపిడర్మిస్ అంటారు, డర్మిస్ అంటారు, ఫ్యాట్, సబ్క్యూటేనియస్ టిష్యూ, ఫ్యాట్ అంటారు. ఈ 3 లేయర్స్ కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎపిడర్మిస్ అనేది మెయిన్ గా మనకు ప్రొటెక్షన్ కి హెల్ప్ అవుతుంది. అండ్ మన కలర్ కంప్లెక్షన్ కూడా ఎపిడర్మిస్ లో ఉన్న మెలనోసైట్స్ ని బట్టే ఉంటుంది. అండ్ కొన్ని లాంగర్ హ్యాండ్ సెల్స్ అని, అంటే అవి ఏదైనా హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ వచ్చినప్పుడు అది మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సెల్స్ కి ట్రిగర్ చేస్తుంది అనమాట. సో ఇది ఎపిడర్మిస్ రోల్. దాంట్లో సెకండ్ థింగ్ వచ్చేసరికి డర్మిస్. కొల్లాజిన్, ఎలాస్టిన్ అని కొన్ని సబ్స్టెన్సెస్ ఉంటాయి. అది స్కిన్ యొక్క ఎలాస్టిసిటీని మెయింటైన్ చేయడానికి. ఇప్పుడు స్కిన్ ఇలా లాగాను, అది మళ్ళీ రీకాయిల్ అయిపోయింది. సో ఇలా కావాలి అంటే డర్మిస్ ప్రాపర్ గా ఉండాలి. సో నెక్స్ట్ థింగ్, అండ్ డర్మిస్ లోనే మెయిన్ గా మనకు కావాల్సిన నర్వ్స్, బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉంటాయి. దాని కింద వచ్చేసరికి సబ్క్యూటేనియస్ ఫ్యాట్. సబ్క్యూటేనియస్ ఫ్యాట్ ఏంటంటే కుషన్ లాగా యాక్ట్ చేస్తుంది. మనకు ఏదైనా దెబ్బ తగులుతుంది, ఆ ఫ్యాటీ లేయర్ మెత్తగా ఉంటుంది అనమాట, దానివల్ల దెబ్బ ఇంటెన్సిటీ తగ్గిస్తుంది. అండ్ దాంతో పాటు మన లోపల ఉన్న హీట్ ని బయటికి వెళ్లకుండా కాపాడుతుంది. సో ఈ ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ మనం అప్లై చేసినవి ఎంతవరకు వెళ్ళిపోతాయి అంటే అవి సైజ్ ఆఫ్ ద పార్టికల్ ని బట్టి కూడా ఉంటుంది. ఎంత సైజ్ ఉన్నాయి మనం అప్లై చేసేవి. యూజువల్ గా మరీ డీపర్ లేయర్స్ సిస్టమిక్ అంటే బ్లడ్ లోకి వెళ్ళిపోయి మన మిగతా ఆర్గాన్స్ అంతా ఇన్ఫ్లుయెన్స్ చేసే అంతా అబ్జార్బ్ అయితే అవదు. యా మ్యామ్. సో మ్యామ్ జస్ట్ ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం మ్యామ్. స్కిన్ మీద జనరల్ గా కనిపించే డిఫరెంట్ పాయింట్స్ మెన్షన్ చేస్తాము. వై విల్ దే ఇంటర్నల్ ఇష్యూ వల్ల వై దే ఆర్ అపరింగ్ వి షల్ sort them ma'am. So first, dark circles under the eye ma'am, are they connected with any internal issue?
ఓకే, సో డార్క్ సర్కిల్స్ అరవై అంటే ఫస్ట్ నేను ఇప్పుడు ఈ జనరేషన్ లో సజెస్ట్ చేసేది ఏంటంటే సరిగ్గా నిద్రపోవట్లేదని, ఓకే ఇంకొకటి థింగ్ స్క్రీన్ టైం ఎక్కువ అవుతుంది అని, Okay. ఎక్కువగా ఫోన్స్ చూస్తున్నారు. ఇవి ఇప్పుడున్న దాంట్లో కామన్ రీజన్స్ అన్నమాట. Okay. దాని తర్వాత హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న అలా రావచ్చు, లేదు అంటే వాళ్ళకి కొన్ని అలర్జీస్ ఉంటాయి. సో ఐస్ ని కాన్స్టాంట్ గా రబ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో దాని వల్ల స్కిన్ అనేది డార్కెన్ అవుతుంది. ఓకే సో ఇలాంటివే కాకుండా అంటే షుగర్ ఉన్న వాళ్ళలో కూడా లేదు, డీహైడ్రేట్ అయ్యారు ఒక పర్సన్, ఇప్పుడు ఎండలే ఉన్నాయి, సో డీహైడ్రేట్ అయ్యారు, డెఫినెట్ గా సంకెనేస్ అయిపోతాయి, డార్కర్ లుక్ అనిపిస్తుంది. నెక్స్ట్ ఈస్ రెడ్నెస్ ఆఫ్ ద స్కిన్. సో రెడ్నెస్ అనేది చాలా బ్రాడ్ టర్మ్, ఓకే చాలా కండిషన్స్ లో వస్తుంది రెడ్నెస్. అది సింపుల్ గా చెప్పలేము. అంటే చిన్న చిన్న స్కిన్, ఇప్పుడు ఎండకే వెళ్ళాను నేనే, నా స్కిన్ రెడ్ గా అవుతుంది. సో రెడ్నెస్ అనేది ఇట్ ఈస్ చాలా బ్రాడ్ టర్మ్ అన్నమాట. ఓకే అండ్ యాక్నీ. Okay. మా టీమ్ తో డిస్కస్ చేస్తున్నప్పుడు ఒకళ్ళు ఏం క్వశ్చన్ చేశారంటే లవ్ లో ఉన్న వాళ్ళకి యాక్నీ ఎక్కువ అవుతుందని. నేనైతే అనుకోను. లవ్ లో రియల్ గా ఉంటే వాళ్ళకి హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, హ్యాపీనెస్ ఉంటే డెఫినెట్ గా స్కిన్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. Okay. అది యాక్నీ అయితే ట్రిగర్ చేస్తుంది అని అయితే నేను అనుకోను. ఓకే లవ్ లో టెన్షన్స్ అయ్యి స్ట్రెస్ వల్ల అవుతున్నాయేమో. Maybe ఉండొచ్చు. అంటే అదే చెప్తున్నాడు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారా స్ట్రెస్డ్ గా ఉన్నారా, Okay. సో దాన్ని బట్టి ఇంపాక్ట్ ఉంటుంది డెఫినెట్ గా. మ్యామ్ వీఆర్ అబ్సెస్డ్ విత్ వెస్టర్న్ కల్చర్స్, వెస్టర్న్ ఏదున్నా కూడా దట్ ఈస్ వెరీ దట్ బికేమ్ నార్మ్ ఇన్ అవర్ కల్చర్ మ్యామ్. సో ఇండియన్ వర్సెస్ వెస్టర్న్ స్కిన్. ఇంకొకటి ఏంటంటే కొరియన్ స్కిన్ టోన్ అని, 10 స్టెప్ స్కిన్ టోన్ అని, వాట్ ఎవర్ వర్క్స్ ఫర్ వెస్టర్న్ పీపుల్ సేమ్ అదే క్రీమ్ తీసుకొని మనకు కూడా పనిచేస్తుందని అనుకుంటారు. సో అవర్ బేస్ క్వశ్చన్ ఈస్ ఆర్ వెస్టర్న్, ఇప్పుడు ఒక వెస్టర్న్ సెలబ్రిటీ ఒక యూట్యూబ్ వీడియో చేసి ఇది బాగుంటది అని చెప్పారనుకోండి, సేమ్ అదే మన జెనెటిక్స్ కి మన ఇండియన్ స్కిన్ కి సరిపోతుంది అంటారా? హౌ? డెఫినెట్ గా నేనైతే కరెక్ట్ అని చెప్పను. అది స్కిన్ అనేది మిగతా ఆర్గాన్స్ లాగా లోపల ఉండదు కదా, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ కి ఎక్స్పోజ్ అవుతుంది. సో ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్లుయెన్సెస్ కానీ, లేదు అంటే పొల్యూషన్ ఇన్ఫ్లుయెన్స్ కానీ డెఫినెట్ గా మన స్కిన్ మీద ఉంటుంది. Okay. సో వాళ్ళు ఏ టెంపరేచర్స్ లో ఉన్నారు, మనం ఏ టెంపరేచర్స్ లో ఉంటున్నాము, వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, అంటే పొల్యూషన్ కి ఎంత పొల్యూషన్ కి ఎక్స్పోజ్ అవుతున్నారు, మనం ఎంత ఎక్స్పోజ్ అవుతున్నాం, మన దగ్గర సన్లైట్ ఎంత పవర్ఫుల్ గా ఉన్నది, అక్కడ ఎలా ఉంది, ఇవన్నీ డెఫినెట్ గా వేరీ అవుతాయి. కాబట్టి ఎక్కడో ఉన్న వాళ్ళది వాళ్ళు పెట్టేదాన్ని చూసి మనమైతే ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. డెఫినెట్ గా మనకి ఏదైతే సూట్ అవుతుందో మన ఎన్విరాన్మెంట్ బట్టి అది ఫాలో అవుతే బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ కొరియన్ గ్లాస్ స్కిన్ అంటారు. సో దాంట్లో వాళ్ళు ఉన్న కండిషన్స్ ఏంటి, అక్కడ కొరియాలో ఎలా ఉంటుంది, కోల్డ్ వెదర్ ఎక్కువగా ఉంటుంది, అంటే చాలా చల్లగా ఉంటుంది కాబట్టి స్కిన్ అనేది డ్రై అయిపోతుంది, ఫ్లేకీ అయిపోతుంది. సో వాళ్ళ ప్రోడక్ట్స్ అన్ని ఎలా ఉంటాయి అంటే హైడ్రేటింగ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకున్న టెంపరేచర్స్ లో అంత హైడ్రేటింగ్ ప్రోడక్ట్స్ మనం వాడితే మన పోర్స్ అన్ని బ్లాక్ అయ్యి యాక్నీ ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ విన్నా కూడా మనకి ఏది సూట్ అవుతుంది అని అసెస్ చేసుకొని, అండ్ అది వాళ్ళ అలా ఎందుకు వాడుతున్నారు దానికి కొంచెం సైంటిఫిక్ బేస్ లో సెర్చ్ చేసి వాడితే బెటర్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ మ్యామ్? మెయిన్ డిఫరెన్స్ అంటే జెనెటికల్లీ వాళ్ళకి మనకి బికాస్ ఆఫ్ అవర్ బ్రౌన్ స్కిన్ సమ్ టర్మ్స్ విచ్ హైయర్ దెన్ దెమ్. సో అంటే కంటిన్యూయింగ్ టు దట్ క్వశ్చన్, సో ఇండియన్ డెర్మటాలజిస్ట్ మీరు ఏ అప్రోచ్ ఫాలో అవ్వాలి అని అనుకుంటున్నారు? అంటే అవర్ గోల్ ఈస్ నాట్ టు మేక్ ఎవ్రీబడి లైక్ వెస్టర్న్ పీపుల్ ఎలా కనపడతారో అలా చేయడం కాదు. హౌ స్కిన్ ఈజ్ ఇంపార్టెంట్ యాజ్ ఎ బయాలజికల్ ఆర్గన్ అండ్ ఇన్సైడ్ హెల్త్ ని ఎట్లా బెటర్ చేసుకోవాలి అనేది మనం గోల్ అవ్వాలి అని అంటారా? లేదు అని అంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఏవున్నా కూడా మనం కూడా వెస్టర్న్ స్కిన్ లాగా అవ్వాలి అనేది? దీంట్లో ఫస్ట్ థింగ్, ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను, ఇండియన్ స్కిన్ కి వెస్టర్న్ స్కిన్ కి అసలు డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. సో వెస్టర్న్ స్కిన్ ఫెయిరర్ పీపుల్ ఉన్నారు, ఇక్కడ మనకు డార్కర్ షేడ్స్ కొంచెం అంటే చామన్ ఛాయ. సో ఫిచ్ ప్యాట్రిక్ స్కిన్ టైప్స్ అంటారు. మన కలర్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మా డర్మటాలజీలో 1 to 6 అనేది రేంజెస్ ఉంటాయి. సో 1 ఫస్ట్ సైడ్ వచ్చేసరికి ఫెయిరర్ పీపుల్, 6th సైడ్ కి వచ్చేసరికి డార్కర్ కంప్లెక్షన్. సో ఇండియన్స్ లో యూజువల్ గా 4th, 5th స్కిన్ టైప్స్ ఉంటారు, 6th స్కిన్ టైప్ యూజువల్ గా నీగ్రోస్ ఉంటారు. సో వీటిలో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మెలనిన్ కంటెంట్. అంటే సర్ప్రైజింగ్లీ మెలనిన్ అనేది ఒక మెల్నోసైట్ అనే ఒక సెల్ లో ఉంటుంది. సో ఈ నెంబర్ ఆఫ్ మెల్నోసైట్స్ అందరిలో ఒకేలాగా ఉంటాయి, వాళ్ళలో ఎక్కువగా మనలో తక్కువగా అనేది కాదు. ఏదర్ ఫెయిరర్ పీపుల్లో అయినా డార్కర్ పీపుల్లో అయినా నెంబర్ ఆఫ్ మెల్నోసైట్స్ సేమ్ ఈక్వలే ఉంటాయి. కానీ ఎక్కడ తేడా వస్తుంది అంటే
టైప్ ఆఫ్ ద మెలనిన్, సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద మెలనిన్. ఓకే. ఫేరర్ పీపుల్ ఏమవుతుంది అంటే మెలనిన్ కంటెంట్ క్లోజ్ గా ప్యాక్ అయ్యి ఉంటుంది, సో పెద్దగా డిస్పర్స్ అవ్వదు, సో అందుకే వాళ్ళు ఫేరర్ గా కనిపిస్తారు. అండ్ డార్కర్ పీపుల్ లో వైడ్లీ డిస్పర్స్ అయ్యి ఉంటుంది. అండ్ టైప్ ఆఫ్ మెలనిన్ కూడా యూ మెలనిన్ అనేది, ఫియో మెలనిన్ అనేది. యూ మెలనిన్ అనేది డార్కర్ గా ఉంటుంది, ఫియో మెలనిన్ రెడ్ టు ఎల్లో అంటారు, సో అది లైటర్ కంప్లెక్షన్ ఉంటుంది. సో మనలో యూ మెలనిన్ ఎక్కువగా ఉందా, ఫియో మెలనిన్ ఎక్కువగా ఉందా, సో దాన్ని బట్టి మన కంప్లెక్షన్ అనేది డిసైడ్ అవుతుంది. ఇంకొక క్వశ్చన్ అడిగినట్టు, మనం ఎప్పుడు కూడా వెస్టర్న్ స్కిన్ లాగా అవలేము, అంత ఫేర్ గా అవలేము మనం ఏం చేసినా కూడా. ఒకవేళ కొన్ని షేడ్స్ ఇంప్రూవ్ చేయగలిగినా కూడా అది జస్ట్ టెంపరీనే ఉంటుంది. మనం ఏ ట్రీట్మెంట్స్ వల్ల అయితే దాన్ని ఇంప్రూవ్ చేయగలుగుతున్నామో ఆ ట్రీట్మెంట్స్ ఫాలో అవుతున్నంత వరకే ఉంటుంది. వన్స్ మనం ఆ ట్రీట్మెంట్ స్టాప్ చేసిన తర్వాత మన ఒరిజినాలిటీ ఎలా ఉంటుందో ఆ కలర్కే వస్తుంది. సో అందు గురించి ఈ కలర్ అనేది, అండ్ యాజ్ అ డర్మటాలజిస్ట్ కలర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ అస్. స్కిన్ ఎలా ఉండాలి అంటే వితౌట్ ఎనీ బ్లెమిషెస్ కానీ, ఎనీ స్పాట్స్ కానీ, ఎనీ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండకుండా, అంటే నార్మల్ గా మెడికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండకుండా, అండ్ స్కిన్ బ్యారియర్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది ప్రాపర్ గా ఉంటూ, అండ్ మాయిశ్చరైజ్డ్ లుక్ గా ఉంటే అది హెల్దీ స్కిన్. మన గోల్ ఎప్పుడు కూడా హెల్దీ స్కిన్ వైపే ఉండాలి. ఇంకొకటి రీసెంట్ గా ఒక ట్రెండింగ్ లోకి వచ్చింది మ్యామ్, 100 times వాష్ ఇట్ గే అని. అదేంటంటే దెర్ ఇస్ సంథింగ్, వీడియోస్ అన్ని ట్రెండ్ అవుతున్నాయి. నేను కూడా రీసెంట్ గానే చూసాను ఈ 100 times వాష్డ్ గీ అనేది. ఏం చేస్తున్నారు దాంట్లో అంటే చాలా సార్లు దాన్ని గ్రైండ్ చేస్తున్నారు, ఎక్సెస్ వాటర్ ని తీసేస్తున్నారు. సో చాలా సార్లు గ్రైండ్ చేస్తే ఏ ప్రోడక్ట్ అయినా ఏమవుతుంది, సాఫ్ట్ గా అయిపోతుంది, అంతే కదా. 100 times చేస్తున్నామంటే డెఫినెట్ గా నార్మల్ గా ఉన్న గీ క్రీమీ ఘీ లాగా అయిపోతుంది. అండ్ యూజువల్ గా గీలో ఉన్నది అంటే ఫ్యాట్స్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో అది మన స్కిన్ మీద అప్లై చేస్తే అది ఏం చేస్తుంది, స్మూత్ గా ఫీల్ అయ్యేటట్లు చేస్తుంది. అండ్ మన స్కిన్ లో యాక్చువల్ గా నేను ఫస్ట్ చెప్పినట్లు ఎపిడర్మిస్ ఏదైతే లేయర్ ఉన్నదో దాంట్లో ఫ్యాట్ కంటెంట్ కూడా ఉండాలి, దట్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఒకవేళ అదేమైనా డెఫిసిట్ ఉంది అంటే ఈ ఆల్రెడీ ఆయిల్స్ రూపంలో ఇస్తున్నాం కాబట్టి దాన్ని రీప్లేస్ చేసి స్కిన్ హెల్త్ ని బెటర్ చేయగలదు. కానీ 100% కేసెస్ లో అంత మందిలో ఘీ డెఫినెట్ గా యూజ్ అవుతుంది అని అయితే నేను అనుకోను. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరి స్కిన్ టూ మచ్ ఆయిలీగా ఉన్నది, వాళ్ళు దాని మీద ఇంకా ఆయిలీనెస్ ఎక్కువగా క్రియేట్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, చిన్న పోర్స్, టైనీ పోర్స్ ఉంటాయి. ఏదైతే స్వెట్ బయటికి రావాలో లేదు అంటే ఆయిల్ బయటికి రావాలో ఈ పోర్స్ అన్నిటిని కూడా ఎక్సెస్ మాయిశ్చరైజర్ ఉండి అలానే బ్లాక్ చేసేస్తుంది. దానివల్ల కొన్ని యాక్ని లాంటి ఇష్యూస్ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అన్ని రెమెడీస్ కూడా అందరిలో ఒకేలాగా పనిచేయవు. ఒకవేళ మీరు ట్రై చేస్తున్నా కూడా ఫస్ట్ లిజన్ టు యువర్ స్కిన్, అది మీ ఎలా రియాక్ట్ అవుతుంది, అది ఓకేగా ఉందా లేదంటే ఏమన్నా రెడ్నెస్ వస్తుందా, ఇలా పింపుల్స్ ఎక్కువ అవుతున్నాయా, ఇవన్నీ గమనించుకుంటూ మీరు కంటిన్యూ చేయాలా లేదా అనేది డిసైడ్ చేసుకోవాలి. స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ మీద చాలా హైప్ వచ్చింది కదా. మన కాన్సన్ట్రేషన్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ మీద కాకుండా మనం తినే డైట్ మీదకి షిఫ్ట్ చేయాలా? స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ రోల్ అయితే ఉంటుంది మన స్కిన్ హెల్త్ మీద. సో యూజువల్గా ఇప్పుడు ట్రెండ్ అవుతున్నట్టు 10 steps అవైతే నేను సజెస్ట్ చేయను. నేను సజెస్ట్ చేసేది 3 స్కిన్ కేర్ రొటీన్ టైప్, అంటే ప్రాపర్ క్లెన్సర్, ప్రాపర్ మాయిశ్చరైజర్, ప్రాపర్ సన్ స్క్రీన్, ఇవి వాడితే సరిపోతుంది. సో క్లెన్సర్ అనేది కూడా ఇప్పుడు జనరలైజ్డ్గా నేను ఇదే ప్రోడక్ట్ వాడమని కూడా సజెస్ట్ చేయను. ఇన్ని టైప్స్లో ఉంటుంది, అందరికీ అన్నీ సూట్ అవ్వదు. ఇప్పుడు ఆయిలీ స్కిన్ ఉందనుకో, మనం ఏం చేయాలి, ఆయిల్ని కొంచెం బెటర్గా రిమూవ్ చేసే క్లిన్సర్స్ వాడాలి. సో అవి కొంచెం పవర్ఫుల్ క్లిన్సర్స్ ఉంటాయి. డ్రై స్కిన్ ఉన్నది, సెన్సిటివ్ స్కిన్ ఉన్నది, వాళ్ళకి ఉన్నది మాయిశ్చర్ అలానే రీటైన్ చేసే ఉన్నది, సో వాళ్ళకి మైల్డర్ క్లిన్సర్స్ వాడాలి. సో ఇలా ఏదైతే మన స్కిన్ టైప్ ఉందో దాన్ని బట్టి మనము ఒక కేర్ని కానీ ప్రోడక్ట్ని కానీ సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే ఏదైనా ఫ్రెండ్ ఇది వాడుతున్నారు వాళ్ళ స్కిన్ బెటర్ అయ్యిందనో, లేదంటే ఇన్స్టాలో ఇది చూపించారు బెటర్ అయ్యిందనో మనమైతే ట్రై చేయకూడదు. వాట్ ఫుడ్స్ అంటే ఏం ఫుడ్స్, ఫ్రూట్స్, ఇప్పుడు కొన్ని ఈ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ తింటే బెటర్ ఉంటుంది. స్కిన్ కి యాక్చువల్ గా బెటర్ అయ్యే, స్కిన్ హెల్త్ ని బెటర్ చేసేవి ఏంటంటే బీటా కెరోటిన్ రిచ్ ఫుడ్స్, అంటే కలర్డ్ ఫ్రూట్స్, అంటే క్యారెట్ లో కానీ వెజిటబుల్స్ లో అయితే క్యారెట్ కానీ బీట్రూట్ కానీ పపాయ, వీటన్నిటిలో కూడా బీటా కెరోటిన్స్ ఎక్కువగా ఉంటాయి. బీటా కెరోటిన్స్ ఏం చేస్తాయి, మన స్కిన్ ని సన్లైట్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి.
సో ఇది మనకు జరిగే హార్మ్ మెయిన్గా సన్లైట్ వల్ల కదా. సో ఈ రిచ్ ఫుడ్ తీసుకుంటే ఆ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ నుంచి మన స్కిన్ని కాపాడుకోవచ్చు. అండ్ వైటమిన్ సి రిచ్ ఫుడ్, నేను ముందు చెప్పినట్లు డర్మిస్లో ఉన్నది ఏదైతే కొల్లాజిన్ ఇవన్నీ ఉన్నాయో అవి ప్రాపర్గా సింథసైజ్ అవ్వాలంటే వైటమిన్ సి ఈజ్ ఇంపార్టెంట్. సో వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ అంటే లెమన్ కానీ సిట్రస్ ఫ్రూట్స్ ఏదైనా ఇవన్నీ కూడా బెటర్గా ఉంటాయి. అండ్ ఏ హెల్త్కైనా కూడా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. రోజు మన బాడీలో అన్ని ఆర్గాన్స్ వర్క్ చేస్తూనే ఉంటాయి, అవి కూడా డ్యామేజ్ అవుతూనే ఉంటాయి. ఈ ఏవైతే టాక్సిన్స్ ఏదైతే డ్యామేజ్ జరిగిందో అది రిపేర్ అవ్వాలి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉండాలి. ఎనీ ఫ్రెష్ ఫ్రూట్, ఎనీ వెజిటబుల్ ఏదైనా కూడా. అండ్ నేను సజెస్ట్ చేసేది ఫ్రైస్ టైప్ కాకుండా బాయిల్డ్ టైప్ తింటే ఉన్న న్యూట్రియన్స్ అలానే ఉంటాయి, స్కిన్ హెల్త్ని బెటర్ చేస్తుంది. స్కిన్ ఏజింగ్ 14.2% మందే సన్ స్క్రీన్ ఇలాంటివి వాడుతున్నారు జనరల్ గా అర్బన్ లో, అండ్ రిమైనింగ్ వాళ్ళందరూ స్కిన్ ఏజింగ్ వల్ల సఫర్ అవుతున్నారు అనేది ఒకటి. సో హౌ ఇంపార్టెంట్ ఈ సన్ స్క్రీన్? మన స్కిన్ ని డ్యామేజ్ చేసే ఫ్యాక్టర్స్ లో సన్లైట్ ఈజ్ ఇంపార్టెంట్ థింగ్. ఇండియాలో మనకు సన్ స్క్రీన్ అనేది లేటుగా వాడుతున్నారు, కానీ వెస్టర్న్ కంట్రీస్లో సన్ స్క్రీన్ అనేది ఎప్పటి నుంచో వాడుతున్నారు. అండ్ సన్ స్క్రీన్స్లో ఇంపార్టెంట్గా 2 types ఆఫ్ సన్ స్క్రీన్స్ ఉంటాయి, ఫిజికల్ అండ్ కెమికల్. సో వీటి రెండిట్లో డిఫరెన్స్ ఏంటంటే ఫిజికల్ జస్ట్ మన క్రీమ్ పేస్ట్ లాగా ఎనీథింగ్ ఉంటుంది, అది మన స్కిన్ మీద పడిన సన్లైట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, స్కాటర్ చేస్తుంది, లోపలికి వెళ్లకుండా చేస్తుంది. అంటే ఒక షీల్డ్ వేస్తే అది రిఫ్లెక్ట్ అయినట్టు. సో కెమికల్ సన్ స్క్రీన్స్ ఏం చేస్తాయంటే దాంట్లో ఉన్న కెమికల్స్ ఆ సన్లైట్ని అబ్జార్బ్ చేసుకొని దాన్ని హీట్ లాగా కన్వర్ట్ చేసి అది లోపలికి వెళ్లకుండా చేస్తుంది. సో ఇది మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఫిజికల్ అండ్ కెమికల్ సన్ స్క్రీన్స్. సో యూజువల్గా మనము ఇప్పుడు కాదు, నేను చిన్నప్పుడు క్రికెటర్స్ని చూస్తే పేస్ట్ లాగా వేసుకునేవాళ్ళు. అప్పుడు అనుకునేదాన్ని అది నేను స్టైల్గా వేసుకునేవాళ్ళు అని అనుకునేదాన్ని. యూజువల్గా ఇండియన్స్ కంటే వెస్టర్న్ పీపులే ఎక్కువగా వేసుకునేవాళ్ళు అప్పుడు. సో తర్వాత తెలిసింది ఏంటంటే అది ఫిజికల్ సన్ స్క్రీన్ అనమాట. సో ఫిజికల్ సన్ స్క్రీన్ పేస్ట్ లాగా ఇలా తెల్లగా కనిపిస్తుంది కాబట్టి మనం పూసుకుని అయితే రెగ్యులర్ గా వెళ్ళలేం కదా. సో అందు గురించి ఎక్కువ మంది ఫిజికల్ సన్ స్క్రీన్స్ ని ఇష్టపడరు. కానీ ఇప్పుడు ఉన్న టెక్నాలజీస్ లో ఎలా అవుతుంది అంటే సైజ్ ఆఫ్ ద పార్టికల్ ఇవన్నీ తగ్గించేసి అపీరెన్స్ అనేది కాస్మెటిక్ గా బెటర్ గా ఉండేటట్టు ఫార్ములేషన్స్ రీసెంట్ గా వస్తున్నాయి. సో ఈ రెండింటి మధ్య ఏది చూస్ చేసుకోవాలి అని అంటే ఒకవేళ ఫిజికల్ సన్ స్క్రీన్స్ యూజువల్గా సేఫర్ ఉంటాయి అండ్ దాని సైజెస్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి లోపల వరకు పెనిట్రేట్ అవ్వవు అండ్ పెద్ద డ్యామేజ్ కూడా ఏముండదు అండ్ సెన్సిటివ్ స్కిన్ కి కూడా సూట్ అవుతుంది. కెమికల్ సన్ స్క్రీన్స్ లో ఉన్న కెమికల్స్ కొంతమంది స్కిన్ కి పడకపోవచ్చు. సో దీన్ని బట్టి మనకు ఏది కావాలి అనేది చూస్ చేసుకుంటే సరిపోతుంది. మ్యామ్ ఇప్పుడు మేము రోజు ఆఫీస్లోనే ఉంటాం మ్యామ్, మాకు సన్ స్క్రీన్ అనేది నేను డైరెక్ట్ సన్లైట్ లో ఉండే టైం అనేది రోజు లోపల చాలా తక్కువ ఉంటుంది. స్టిల్ డూ ఐ నీడ్ టు యూస్ సన్ స్క్రీన్స్? మై ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ డెఫినెట్లీ ఎస్. ఓకే. సో మనం రూమ్ లో ఉన్న మన ఈ ఏదైతే సన్లైట్ ఉన్నదో దీంట్లో యూవీ రేస్, విజిబుల్ రేస్ తో పాటు యూవీ రేస్ కూడా డెఫినెట్ గా ఉంటాయి. యూవీ రేస్ ఉన్నాయి అంటే మన స్కిన్ కి డ్యామేజ్ జరుగుతున్నట్టే. సో మనం ఇంట్లో ఉన్నా బయటికి వెళ్ళినా కూడా మేబీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూవీ రేస్ బయటికి వెళ్తే ఎక్కువ ఉంటాయేమో, కానీ మనం లోపల ఇక్కడ కూర్చున్నా కూడా యూవీ రేస్ డెఫినెట్ గా ఉంటాయి. సో దాని వల్ల మన స్కిన్ డ్యామేజ్ జరుగుతుంది. సో మనం ఎక్కడ ఉన్నా కానీ డెఫినెట్ గా సన్ స్క్రీన్ పెట్టుకోవాల్సింది. అండ్ ఇప్పుడు జనరల్ గా నేను ఎంత చెప్పినా కూడా అంటే పేషెంట్స్ మిస్కన్సెప్షన్ అనేది అలానే ఉన్నదన్నమాట. ఇంట్లో ఉంటాను, హౌస్ వైఫ్స్ కి చాలా మందికి చెప్తాను నేను, లేదు మ్యామ్ నేను ఇంట్లోనే ఉంటాను ఎండకెళ్ళను అనేది. అండ్ ఇంకొకటి క్లౌడీ డేస్ లో, రైనీ డేస్ లో కూడా అవసరం లేదు అని అంటారు. ఈవెన్ ఆర్ డేస్ లో కూడా మనకి సన్లైట్ ఉన్నాయంటే యూవీ రేస్ ఉన్నట్టే. సో ఏ డే లో అయినా కూడా డెఫినెట్ గా సన్ స్క్రీన్ పెట్టుకోవాల్సిందే. ఓకే. సో అండ్ బేసిక్ గా ఎస్పీఎఫ్ అనే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అనేది సన్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోవడానికి మేజర్ ఫ్యాక్టర్ అవుతుంది. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ చేసేటప్పుడు వీళ్ళందరూ బ్రాండింగ్ చేసేటప్పుడు ఇది ఎస్పీఎఫ్ బేస్డ్ గా కొనడం అనేది అందరికి నాలెడ్జ్ అనేది వచ్చింది. సో విల్ ఇట్ బి డిఫరెంట్ మ్యామ్? ఎస్పీఎఫ్ ఎంత ఉంది అనేది డిఫరెన్స్ చూపిస్తుందా జనరల్ గా? సో దీంట్లో యాక్చువల్ గా మనం సన్ స్క్రీన్ ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు దాంట్లో చూడాల్సింది ఏంటంటే యువిఏ ప్రొటెక్షన్. అల్ట్రావైలెట్ రేస్ లో 3 టైప్స్ ఉంటాయి మళ్ళీ, యువిఏ, యువిబి అండ్ యువిసి. యువిసి అనేది ఫిల్టర్ అయిపోతుంది
ఓజోన్ కింది నుంచి రాదు. ఓకే సో మనకున్న టెర్రెస్ట్రియల్ రేడియేషన్ లో యువిఏ యువిబి మాత్రమే ఉంటాయి. ఓకే సో అంటే మనకు హార్మ్ఫుల్ చేసే రేస్ లో. ఓకే సో దీంట్లో మనకు రెండిటి నుంచి ప్రొటెక్షన్ కావాలి. సో మనకున్న సన్ స్క్రీన్ లో యువిఏ ప్రొటెక్షన్ చూసుకోవాలి, యువిబి ప్రొటెక్షన్ చూసుకోవాలి. దీంట్లో ఎస్పీఎఫ్ అనేది సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్, అది యువిబి ని ఇండికేట్ చేస్తుంది. సో పిఏ అని కూడా చూసుంటారు మీరు గమనిస్తే, పిఏ ప్లస్ 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 అని ఉంటది, అది యువిఏ ప్రొటెక్షన్ ని సజెస్ట్ చేస్తుంది. సో మనకున్న సన్ స్క్రీన్ లో చూసుకోవాల్సినప్పుడు 30 SPF అండ్ అబోవ్ యువిబి ప్రొటెక్షన్ కోసం, పిఏ 3+ అండ్ అబోవ్, 3+ కావచ్చు 4+ కావచ్చు. ఆ ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసుకొని చూస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఎంత అప్లై చేసుకోవాలి అనేది సన్ స్క్రీన్. ఇందాక మీరు అన్నారు కదా క్రికెట్ ప్లేయర్స్ ఇట్లా వైట్ గా అప్లై చేసుకుంటున్నారు, సో వాళ్ళు అంత అప్లై చేసుకోవాలా లేదా నార్మల్ గా అసలు తెలియకుండా అప్లై చేసుకోవాలా? ఓకే, యాక్చువల్ గా మనకు ఈ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్, ఈ పిఏ ఏవైనా కూడా అంటే ఒక లేయర్ ఆఫ్ సన్ స్క్రీన్ పెట్టిన తర్వాతనే కదా దాన్ని ఎఫికసీ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో అంత అప్లై చేయాలి, అంత లేయర్ రావాలి అంటే మనకు అప్రాక్సిమేట్ గా ఫేస్ కి 1/2 teaspoon క్వాంటిటీ తీసుకోవాలి డెఫినెట్ గా. అండ్ చాలా మంది ఎలా అప్లై చేసుకుంటారంటే క్రీమ్ తీసుకుంటారు, ఎంత మేబీ రిక్వైర్డ్ క్వాంటిటీ తీసుకుంటారు, ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి మొత్తం ఇలా స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తారు. జనరల్ గా అది పాసిబుల్ కాదు, ఇక్కడ ఉన్నదే ఇక్కడ వరకే ఎక్కువగా ఉంటుంది, ఈ టైప్ కి రాదు. ఐడియల్ మెథడ్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ సన్ స్క్రీన్ ఈస్ అది తీసుకొని చిన్న చిన్న డాట్స్ లాగా మొత్తం ఓవరాల్ ఫేస్ పెట్టేసుకోవాలి. చిన్న చిన్న డాట్స్ లాగా ఎంతైతే మొత్తం క్రీమ్ తీసినా అదంతా అయిపోయేలాగా. సో దాని తర్వాత మొత్తం అప్లై చేసుకోవాలి. దట్ ఈస్ ఐడియల్ మెథడ్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ సన్ స్క్రీన్ అండ్ క్వాంటిటీ షుడ్ బి 1/2 teaspoon ఫర్ ఫేస్. ఓకే మ్యామ్. సో ఇది చాలా పెద్ద ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది అనుకుంటా. అంటే వాళ్ళు ఇవన్నీ ఫాలో అవుతున్నాం, రిజల్ట్ రాలేదు అని అనుకుంటారు కానీ ఫాలో అవ్వరు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ సన్ స్క్రీన్స్ ఈస్ అప్లికేషన్ ఆఫ్ సన్ స్క్రీన్స్. ఇప్పుడు నేను ముందు చెప్పినట్లు ఫిజికల్ సన్ స్క్రీన్స్ అంత యాక్సెప్టెన్స్ ఉండదు ఇలా కనిపించడం వల్ల. కెమికల్ సన్ స్క్రీన్స్ యూజువల్ గా సజెస్ట్ చేయాలి. సో దాంట్లో ఏమవుతుందంటే అవి అబ్జర్వ్ చేసుకుని దాని యొక్క పవర్ ని కోల్పోతాయి. అంటే దాని యొక్క కెపాసిటీ ఐడియల్ గా బుక్స్ వైజ్ వరకు అయితే 2 hours ఉంటుంది. సో దాని తర్వాత మీరు వాష్ చేయకపోయినా ఆ సన్ స్క్రీన్ ఉన్నట్టు కాదు, దాని యొక్క ఎఫికసీ ఉండదు. అందుకే రీఅప్లికేషన్ ఆఫ్ సన్ స్క్రీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మళ్ళీ ఖచ్చితంగా రీఅప్లై చేసుకోవాలి. కానీ చాలా మంది పేషెంట్స్ ఇవన్నీ ఫాలో అవ్వరు. జస్ట్ నేను పెట్టేసుకున్నాను, ఒకసారి పెట్టుకున్నా, రిపీటెడ్ గా ఎంత స్ట్రెస్ చేసినా కూడా అది ఫాలో అవ్వరు. సో అప్లికేషన్ అండ్ రిపీటెడ్ అప్లికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే మ్యామ్, నాకు ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఉంది మ్యామ్ నా సైడ్ నుంచి. మెన్స్ కి ఇదంతా అవసరం లేదు, మెన్స్ స్కిన్ న్యాచురల్ గానే బానే ఉంటది, ఇదంతా ఉమెన్ థింగ్, స్కిన్ కేర్ అనేది, సన్ స్క్రీన్ అనేది. యాక్చువల్ గా మెన్ స్కిన్ కి ఉమెన్ స్కిన్ కి చిన్న డిఫరెన్సెస్ డెఫినెట్ గా ఉంటాయి. మెన్ స్కిన్ కి అంటే థిక్కర్ ఉంటది అండ్ మెన్ స్కిన్ ఈజ్ మోర్ ఆయిలీ దాన్ ఉమెన్ స్కిన్ యూజువల్ గా. అందుకే ఫిమేల్స్ కంటే మేల్స్ కి కొంచెం యాక్నీ టెండెన్సీ, సివియారిటీ టెండెన్సీ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ మెన్ ఫేస్ లో వచ్చేసరికి మన నేచురల్ ప్రొటెక్షన్ బియర్డ్ ఉంటుంది. సో ఇది అట్లీస్ట్ కొంతవరకైనా హార్మ్ఫుల్ నుంచి ప్రొటెక్ట్ చేయగలదు. సో ఈ చేంజెస్ మటుకు ఉంటాయి ఉమెన్ స్కిన్ కి మెన్ స్కిన్ కి. సో డెఫినెట్ గా మెన్ స్కిన్ వాళ్ళు కూడా సన్ స్క్రీన్స్ వాడాల్సిందే. ఇఫ్ దే ఆర్ అంటే బాదర్డ్ అబౌట్ దే స్కిన్, సన్ స్క్రీన్స్ వాడాల్సిందే, అన్ని టైప్ ఆఫ్ మాయిశ్చరైజర్స్ వాడాల్సిందే, బెటర్ క్లెన్సర్ వాడాల్సిందే. సో అలా ఓన్లీ ఉమెన్ ఎందుకు ఎక్కువగా మెడికల్ హెల్ప్ సీక్ చేస్తారంటే దే గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు బ్యూటీ. నా పాయింట్ ఆఫ్ వ్యూలో దట్ ఈస్ ద మేజర్ క్వశ్చన్. మెన్ అంటే ఈ సన్ స్క్రీన్ ఇవన్నీ ఫీమేల్ థింగ్ అని ఇన్ని రోజులు ఉంది, బట్ లైక్ యు ఆర్ సేయింగ్ హూఎవర్ యూవీ రేస్ లో ఉండే ప్రతి ఒక్కరికి సన్ స్క్రీన్ అవసరం, డెఫినెట్ గా వాడాల్సిందే. పెట్టుకున్నప్పుడు కూడా ఇక్కడ డార్క్ సర్కిల్స్ కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. యూజువల్ గా స్పెక్స్ పెట్టుకున్న వాళ్ళు ఏమవుతుందంటే ఐస్ సంకెన్ అవుతాయి. సో అది కూడా ఒక రీజన్. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ మన స్కిన్ అరౌండ్ ఐస్ అనేది ఇక్కడ ప్రామినెంట్ గా ఉంటే లైట్ అనేది ఎక్కువ పడుతుంది ఆబ్వియస్ గా, సో అంత డార్క్ కనిపించదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ వేర్ స్పెక్స్ దాన్ని సంకెన్ ఐసే ఉంటాయి మీరు గమనిస్తే. సో ఆ షాడో ఎఫెక్ట్ వల్ల కూడా ఉండాల్సిన దానికంటే నల్లగా కనిపిస్తుంది. వాళ్ళకి సింపుల్ టెస్ట్ ఒక టార్చ్ లైట్ పెడితే అంటే మళ్ళీ అంత డార్క్ గా కనిపించదు. సో దాంట్లో రూల్ వాళ్ళకి రియల్ గా లోపలికి వెళ్ళడం వల్ల వచ్చిందా అనేది రూల్ అవుట్ చేసుకోవచ్చు. స్క్రీన్ లో ఒక ఫ్యాక్టర్, నేను ఐ వాజ్ రిఫరింగ్ టు సమ్ డాక్యుమెంట్స్ మ్యామ్,
బ్లూ లైట్ ఫ్రమ్ ద స్క్రీన్స్ అండ్ ఇప్పుడు మేము డే టు డే 6 hours 8 hours ల్యాప్టాప్స్ ముందు టైం స్పెండ్ చేస్తాం మ్యామ్. హౌ డు దట్ ఎఫెక్ట్స్ అవర్? ఇప్పుడు మీదనే కాదు, వర్కింగ్ నాన్ వర్కింగ్ హోమ్ మేకర్స్ అందరి స్క్రీన్ టైం కూడా ఎక్కువగానే ఉన్నది. అంటే రీసెంట్ టైమ్స్ లో ఈవెన్ సన్ స్క్రీన్స్ లో కూడా ఈవెన్ విజిబుల్ లైట్ నుంచి ప్రొటెక్ట్ చేసే సన్ స్క్రీన్స్, బ్లూ లైట్ నుంచి ప్రొటెక్ట్ చేసే సన్ స్క్రీన్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో. సో ఒకవేళ వన్స్ మీరు ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతున్నారు అనుకుంటే సో వాడడం అనేది బెటర్ డెఫినెట్ గా. ఇవన్నీ కూడా ప్రొటెక్ట్ చేసే సన్ స్క్రీన్స్. సో ఇవన్నీ లైట్ అనేది ఏం చేస్తుంది, మన స్కిన్ లో పిగ్మెంట్ ని ఎక్కువ చేసే ఛాన్స్ ఉండొచ్చు, లేదు అంటే మన లోపల ఉన్న కొల్లాజిన్ వీటిని బ్రేక్ డౌన్ చేసే ఛాన్స్ ఉండొచ్చు. అంటే డార్క్ గా అవ్వచ్చు లైట్ వల్ల, లేదు అంటే రింక్లింగ్స్ రావచ్చు. సో ఏ లైట్ వల్ల అయినా ఇవే ఎఫెక్ట్స్ జరుగుతాయి. సో వీటి నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోగలము. ఇవి కూడా ప్రొటెక్ట్ చేసుకునే సన్ స్క్రీన్స్ వాడుకోవడం ద్వారా. ఇఫ్ మనం సార్ ట్యానింగ్ కోసమే సన్ స్క్రీన్ యూజ్ చేస్తూ ఉంటాం కదా మనం. సో యూజువల్ గా సన్ స్క్రీన్ స్క్రిప్ట్ చేస్తే ఇంపార్టెంట్ థింగ్ ట్యానింగ్ తో పాటు రింక్లింగ్. సో చర్మం మీద ముడతలు ఫాస్ట్ గా వచ్చేస్తాయి. మీరు గమనిస్తే ఊర్లలో ఎప్పుడైనా పల్లెటూర్లకు వెళ్ళిపోతే వాళ్ళు లాట్ ఆఫ్ అగ్రికల్చర్ వర్క్ చేస్తారు కదా, వాళ్ళ స్కిన్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు సేమ్ ఏజ్ వాళ్ళతో ఇక్కడ వాళ్ళని అక్కడ వాళ్ళని అంటే వాళ్ళు చాలా ఓల్డర్ లుక్ ఉంటుంది. మొత్తం కూడా స్కిన్ అంతా ఫోల్స్ వచ్చేస్తాయి. ఇంతవరకు నార్మల్ పీపుల్ తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ జనరల్ వర్క్ చేసే వాళ్ళకి, అగ్రికల్చర్ వర్క్ చేసే వాళ్ళకి అది చాలా అంటే వే బియాండ్ ఉంటుంది అనమాట వాళ్ళ ఏజ్ కి. సో డెఫినెట్ గా సన్ స్క్రీన్స్ అనేది మనని ఏజింగ్ ఫీచర్స్ ఫాస్ట్ గా రాకుండా హెల్ప్ చేస్తాయి. ఇది రీసెంట్ గా బిగ్ బాస్ లో చూసినప్పుడు నాగార్జున గారు అండ్ గంగవ్వ అనే ఒకరు వచ్చారు. వాళ్ళిద్దరు ఏజ్ అనేది గంగవ్వ గారే ఇంకా తక్కువ ఏజ్, బట్ చూడడానికి మనకి ఎందు గురించి అంటే హీ యూజెస్ లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఎవరైనా ఏదైనా సక్సెస్ఫుల్ గా ఉన్నారనుకోండి మ్యామ్, ఎవరైనా హ్యాపీగా ఉన్నారనుకోండి, ఆ టైంలో వాళ్ళకి ఫేస్ లో ఆటోమేటిక్ గ్లో ఉంటుంది మ్యామ్. ఎవరైనా ఏదో కష్టాల్లో ఉన్నా, లేకపోతే నిద్ర సరిగ్గా లేకపోయినా, టెన్షన్స్ లో ఉన్నా, స్ట్రెస్ లో ఉన్నా, ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ అవర్ స్కిన్ మ్యామ్. హౌ దిస్ కోరిలేట్స్? సో డెఫినెట్ గా స్ట్రెస్ లో ఉందామంటే స్ట్రెస్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అది నాట్ ఓన్లీ ఆన్ స్కిన్, అన్ని ఆర్గాన్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి స్కిన్ మనకు కనిపిస్తుంది. సో ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలం అంతే. సో నాట్ ఓన్లీ స్కిన్, స్ట్రెస్ అనేది అన్ని ఆర్గాన్స్ మీద కూడా ఇంపాక్ట్ చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైలీ అంబిషియస్ పీపుల్ ఎప్పుడు ఎలా ఉంటారో, నేను అది సాధించాలి, ఇది సాధించాలి, కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది. వాళ్ళు ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు. అంటే స్టడీస్ వైజ్ ఏంటంటే వాళ్ళన్న స్కిన్ త్వరగా ఏజ్ అవ్వడం కాకుండా డయాబెటీస్లు, హైపర్ టెన్షన్లు, ఇవన్నీ అంటే హైపర్ కొలెస్ట్రీమియా అంటే ఫ్యాట్ కంటెంట్స్, లిపిడ్ కంటెంట్ బ్లడ్ లో ఆల్టర్ అవ్వడము, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చేస్తుంది. సో ఎప్పుడైనా హ్యాపీ స్కిన్ గ్లో అవుతుంది అండ్ స్ట్రెస్ఫుల్ స్కిన్ డల్ అవుతుంది. ఓకే, కమింగ్ బ్యాక్ టు యాక్నీ మ్యామ్, షెడ్ సమ్ లైట్ ఆన్ ఇట్ మ్యామ్. హౌ అంటే మీరు మీ దగ్గరకు వచ్చిన పేషెంట్ కి యాక్నీ ఇష్యూస్ తో వస్తుంటే ఎమోషనల్ సపోర్ట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ దెమ్, అండ్ ఎట్ ద సేమ్ టైం ఆ జర్నీ ఎలా ఉంటుంది, ఎన్ని టైప్స్ ఆఫ్ యాక్నీ ఇష్యూస్ తో రావచ్చు ఇలా? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్నీ ప్రాబ్లమ్ తో పేషెంట్ నా దగ్గరికి వస్తే నేను నా రొటీన్ గా ఇచ్చే కౌన్సిలింగ్ లో స్టార్ట్ చేసేది, సో డెఫినెట్ గా నేను దీన్ని తగ్గిస్తాను. కానీ నేను ఒకటి ప్రామిస్ ఏదైతే చేయలేనంటే అది నీకు మళ్ళీ రాదు అని అయితే నేను ప్రామిస్ చేయలేను. సో తగ్గించడం అంతా డెఫినెట్ గా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారా, నాకు తగ్గిపోయింది. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైమ్ నేను రికరెన్స్ గురించి చెప్తాను. ఎందు గురించి అంటే ఏదైతే రియల్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి మనం. సో నేను ఇప్పుడు తగ్గించేస్తాను, నీకు లైఫ్ లాంగ్ యాక్నీ రావు అనేది ఫాల్స్ ప్రామిసెస్ చేయకూడదు. సో మళ్ళీ వస్తుంది అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళ ఏమనుకుంటారా, మ్యామ్ నాకు చెప్పింది, వచ్చాయి తగ్గాయి, మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటది అని మ్యామ్ చెప్పారు. అవును కరెక్టే. సో దాంతో పాటు నేను నా కౌన్సిలింగ్ లో ఇంకో పార్ట్ ఏం యాడ్ చేస్తానంటే హౌ టు ప్రివెంట్ ఇట్. సరే వస్తాయి కరెక్టే, సో నేను కొన్ని టిప్స్ నీకు చెప్తాను, దాంతో నువ్వు యాక్నీ వచ్చే ఛాన్స్ ని నీ చేతుల్లో నువ్వే తగ్గించుకోగలవు. సో దాంట్లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి, ఫస్ట్ థింగ్ మనం ఫేస్ ని ఎలా క్లెన్స్ చేస్తున్నాము, అండ్ దాంతో పాటు మన డైట్ ఏ మేనేజ్ చేస్తున్నాము. సో ఈ రెండు ఇంపాక్ట్ యాక్నీ మీద ఉంటుంది. దీంతో పాటు స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి, కానీ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్
ఇప్పుడున్న యాక్ని అనేది యంగ్స్టర్స్ రిలేటెడ్ ప్రాబ్లం. యూజువల్గా టీనేజ్లో స్టార్ట్ అయ్యి ఇప్పుడైతే ఆ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ మన స్కిన్ మీద ఎంతవరకు అయితే, ఏ ఏజ్ వరకు అయితే ఎక్కువగా ఉంటుందో ఆల్మోస్ట్ అరౌండ్ 30 years వరకు యాక్ని అనేది కామన్ ప్రాబ్లం. సో అప్పుడు ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ మధ్యన తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ మాత్రం చాలానే, అంటే జంక్ ఎక్కువగా తీసుకుంటున్నారు. వాళ్ళకేమో తగ్గాలి అని అనుకుంటారు, అట్ ద సేమ్ టైం వాళ్ళు ఫాలో అవ్వాల్సినవి అయితే ఏమీ ఫాలో అవ్వరు. సో నేను ఆ ఆస్పెక్ట్ లో ఎక్కువగా కౌన్సిలింగ్ చేస్తాను అనమాట. సో తగ్గించడంలో నా చెయ్యి ఎలా ఉందో, నా రెస్పాన్సిబిలిటీ ఎలా ఉందో, దాన్ని మెయింటైన్ చేసుకోవడంలో నీ రెస్పాన్సిబిలిటీ కూడా అలానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డైట్ లో నువ్వు ఫ్రూట్స్, నేను లిమిట్ చెయ్యను ఇదే ఫ్రూట్ తీసుకోవాలని కాదు, ఏ ఫ్రూట్ ఉన్నదో అన్ని ఫ్రూట్స్ నువ్వు మంచిగా తిను, వెజిటబుల్స్ అన్ని మంచిగా తిను, ఫ్రైస్ కాకుండా బాయిల్డ్ టైప్ తిను. నాన్ వెజ్ కూడా తగ్గించాల్సిన అవసరం లేదు, కానీ టూ మచ్ ఆఫ్ నాన్ వెజ్ వద్దు. ఇప్పుడు చాలా మంది సర్ప్రైజింగ్లీ ఎలా చేస్తున్నానంటే వాళ్ళు డైలీ నాన్ వెజే కావాలి, అంటే రియల్ గా డైలీ నాన్ వెజే కావాలి. వెజిటేరియన్ అనేది అది ఒక చెత్త ఫుడ్ లాగా ట్రీట్ చేసే పీపుల్ కూడా ఉన్నారు ఇప్పుడు. సో వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి డైటరీ హ్యాబిట్స్ డెఫినెట్ గా ప్లే చేస్తాయి. అట్లీస్ట్ కంప్లీట్ గా రాకుండా ప్రివెంట్ చేయలేకపోయినా నెంబర్ ఆఫ్ లెజన్స్ ని తగ్గిస్తాయి. అట్లీస్ట్ 100 వచ్చేవి ఇవి ఫాలో అవడం వల్ల 50 వచ్చే ఛాన్స్ ఉంటుంది. గడ్డల్లాగా వచ్చేసి, ఇప్పుడు మీరు అడిగారు అంటే యాక్ని ఎన్ని టైప్స్ ఉంటాయి అనేసి, చిన్న 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 కురుపుల దగ్గర నుంచి కొంచెం పెయిన్ఫుల్ కురుపుల దగ్గర వరకు అండ్ చిన్నగా గడ్డల్లాగా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ సెవియారిటీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే చిన్న చిన్న కురుపులు అయితే అవి మన స్కిన్ మీద గుంతల్లాగా చేసే ఛాన్స్ తక్కువ. పెద్ద పెద్ద గడ్డలు అయ్యాయనుకో గుంతలు అయ్యే ఛాన్స్ ఎక్కువ. గుంతలు ఒకసారి మన స్కిన్ మీద పడిన తర్వాత నువ్వు తలకిందులో తిరిగి తపస్సు చేసినా దాన్ని నార్మలైజ్ చేయలేము కంప్లీట్ గా. మేము ప్రొసీజర్స్ ఇవన్నీ చేసినా మేము ప్రామిస్ చేయగలిగేది ఓన్లీ 50 to 70% ఇంప్రూవ్మెంట్ ఇవ్వగలం అంతే. సో 100% అనేది ఇంప్రూవ్మెంట్ సాధ్యం కాదు. సో ఈ డ్యామేజ్ జరగకుండా వాళ్ళు ఇప్పుడే తీసుకోవాలి. సో దాంట్లో ప్రాపర్ మెడికేషన్ తో పాటు ఈ డైట్ మేనేజ్మెంట్ ఏవైతే చెప్పానో అవి ఫాలో అవ్వాలి. దాంతో పాటు ప్రాపర్ క్లెన్సింగ్ ఇంపార్టెంట్. ఆయిలీ స్కిన్ ఉన్నది, సో బెటర్ గా ఆయిల్ ని కంట్రోల్ చేసే కొన్ని యాసిడ్స్ టైప్ ఫేస్ వాషెస్ ఉంటాయి, అవి వాడాలి ఫ్రీక్వెంట్ గా. ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, ఏ టైప్ ఆఫ్ స్కిన్ అయినా దట్ ఈస్ ఆల్ డిసైడెడ్ బై జీన్స్. మన స్కిన్ ఎలా ఉండబోతుంది అనేది అదంతా డిసైడ్ బై జీన్స్. ఏ డాక్టర్ కూడా జీన్స్ ని చేంజ్ చేయలేరు. సో మనము ఆ స్కిన్ ని ఎలా అయితే ఇంప్రూవ్ చేయాలో, ఏవి చేస్తే అది నార్మలైజ్ అవుతుందో అది ఫాలో అవుతూ దాన్ని నార్మల్ గా పెట్టుకోవాలి. అంటే యాక్ని ఉండడం వల్ల ఒక దిక్కు తిరిగి పడుకుంటే పెయిన్ రావడం, ఇట్ ఈస్ ఆల్సో ఇంపేరింగ్ దేర్ హెల్త్ ఆల్సో. అంటే చాలా సార్లు యాక్ని గురించి మాట్లాడినప్పుడు ఐ జస్ట్ వాంట్ యువర్ కామెంట్ ఆన్ ఇట్. యాక్ని గురించి మాట్లాడినప్పుడు అది జస్ట్ ఓన్లీ స్కిన్ మీద ఇష్యూ, అంటే అది జస్ట్ బ్యూటీ కాన్సెప్టే అని అంటారు. దే ఆల్సో ఫేస్ పెయిన్ ఆల్సో విత్ దట్. అవును, నాట్ ఓన్లీ పెయిన్, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే కొన్ని టైప్ ఆఫ్ యాక్ని బట్టి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా కూడా అసెస్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక టీనేజర్ వచ్చారు, సింపుల్ యాక్నీతో వచ్చారు, అంటే చిన్న చిన్న కురుపులతో అలా వచ్చారు. దాన్ని అంటే మనము పెద్దగా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ నా దగ్గర ఎల్డర్లీ పేషెంట్ వచ్చారు, 30-35 years 40 years, అదే మిడిల్ ఏజ్ టు ఎల్డర్లీ వాళ్ళు వచ్చారు, వాళ్ళకి స్టిల్ యాక్ని వస్తున్నాయి, స్టిల్ సివియర్ యాక్ని వస్తున్నాయి, అండ్ సైట్స్ కూడా అంటే నార్మల్ గా టీ జోన్ అలా కాకుండా ఈ మ్యాండిబులర్ ఏరియా, ఈ ఏరియాలో వస్తున్నాయి అంటే డెఫినెట్ గా తనకి ఏదో హార్మోనల్ ఇష్యూ ఉంది అని సస్పెక్ట్ చేస్తాం. అంటే థైరాయిడ్ ఇష్యూస్ కానీ, పీసీఓఎస్ కానీ, ఏవైతే హార్మోన్స్ బియాండ్ ఏజ్ ఒకవేళ వస్తున్నాయంటే ఇవి సస్పెక్ట్ చేసి డెఫినెట్ గా దానికి తగినట్లు టెస్ట్లు చేస్తాము. అండ్ ఫ్యూ పీపుల్ కి, చాలా మందికే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అండర్లైన్, అండ్ దాన్ని బట్టి రెఫర్ చేస్తాం డాక్టర్స్ కి. ఈ స్కిన్ టైప్స్ ఎక్కువ యాక్ని రావడానికి ప్రోన్ ఉంటదా? డెఫినెట్ గా ఆయిలీ స్కిన్ అనేది అంటే యాక్ని రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఏమవుతుంది, సో మన స్కిన్ మీద ఎక్కువగా ఆయిల్ ఉంది, మనం ఎండలో వెళ్తున్నాము అండ్ డస్ట్ లో వెళ్తున్నాము. నార్మల్ స్కిన్ కి డస్ట్ లో వెళ్ళినప్పుడు అయ్యేది, యాక్ని ఉన్న స్కిన్, ఆయిలీ స్కిన్ డస్ట్ లో వెళ్తే ఆ డస్ట్ అనేది ఇంకా ఎక్కువసేపు ఉండే ఛాన్స్ ఉంటుంది కదా. సో అండ్ ఆయిల్ ఎక్కువగా ఉంది, ఈ డస్ట్ ఇవన్నీ, అండ్ మన స్కిన్ కూడా డెఫినెట్ గా డైలీ షెడ్ అవుతుంది మైక్రోస్కోపిక్ గా, మనకి విజిబుల్ గా ఉండదు. సో ఇవన్నీ పార్టికల్స్ కలిపి ఏం చేస్తాయి, మనకు పోర్స్ ఉంటాయి కదా వాటిని బ్లాక్ చేస్తాయి. బ్లాక్ చేస్తే ఏమవుతుంది, రావాల్సిన కంటెంట్ బయటికి రావట్లేదు, బ్లాక్ అయ్యింది. బ్లాక్ కావడం వల్ల కింద
ఏదైతే ఉందో అది పెరిగిపోతుంది, అంటే అది పింపుల్ లాగా తెలుస్తుంది అనమాట. సో డెఫినెట్గా ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉన్నది. మన ఆడియన్స్ ఎవరైతే మన విన్నారో వాళ్ళకి వన్ టూల్ విచ్ వీ కెన్ సజెస్ట్ టు ఫాలో, అంటే ఒక ప్రోటోకాల్ ఏం ఫాలో కావాలి వాళ్ళు, సింపుల్ స్కిన్ కేర్. సో ఐ గివ్ అన్ ఎగ్జాంపుల్ మ్యామ్. సమ్మన్ హూ లివ్స్ ఇన్ హైదరాబాద్ అనుకోండి, వాళ్ళు డైలీ 3 hours ట్రాఫిక్ లో ఉంటారు. మన ఇండియన్ స్కిన్ జెనెటిక్స్ అవన్నీ యావరేజ్ ఇండియన్ టోన్, సపోజ్ ఫీమేల్ అనుకోండి. సో వాళ్ళు అక్కడ సన్ వీటిలలో అన్ని ఉంటున్నారు. వాళ్ళకి జనరల్ వాళ్ళు ఆయిలీ స్కిన్ అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. వాట్ వుడ్ బి దేర్ జనరల్ స్కిన్ రొటీన్ విచ్ యు ఆర్ సజెస్టింగ్ మ్యామ్? ఓకే, మీరు చెప్పిన ఒక మిడిల్ ఏజ్డ్ పర్సన్ ఎక్కువగా పొల్యూషన్ లో ఉంటున్నారు అండ్ ఎక్కువగా సన్ ఎక్స్పోజర్ ఉన్నది. సో వాళ్ళు జనరల్ గా మీరు ఆలోచించేది ఏంటి, పొల్యూషన్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, సన్లైట్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో ఐడియల్ గా మనము సన్ స్క్రీన్స్ 2 hours 3 hours ఒకసారి రీఅప్లై చేసుకోవాలి. ఒకవేళ అలాంటి పర్సన్ జర్నీలో ఎక్కువ ఉన్నాడు, అప్పుడే జర్నీలో అయితే తీసుకొని క్రీమ్ అయితే పెట్టుకోలేరు కదా, అలాంటి పరిస్థితుల్లో అట్లీస్ట్ ఫిజికల్ మెథడ్స్ అన్న యూజ్ చేయాలి. అంటే స్కార్ఫ్ కట్టుకోవడం కానీ, హ్యాట్ లాంటివి పెట్టుకోవడం కానీ, బైక్ జర్నీ చేస్తున్నారు మధ్యలో ఆగైతే పెట్టుకోలేరు కదా, సో ఇలాంటి ఫిజికల్ మెథడ్స్ అన్న ఫాలో అవుతే సరిపోతుంది. ఓకే, లో తీసుకున్నప్పుడు నార్మల్ సీజనల్ కి స్కిన్ కేర్ వేరే వాడాలా, లేదంటే ఆల్ సీజన్స్ కి ఒక స్కిన్ కేర్ వాడాలి? డెఫినెట్ గా కాదు, వెరీ ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా స్కిన్ సమ్మర్లో ఆయిలీగా అనిపిస్తుంది, నేను నా స్కిన్ వింటర్లో డెఫినెట్గా డ్రైగా ఉంటుంది. సో ఇప్పుడు నేను పెట్టేది వింటర్లో పెట్టే కేర్ ఎక్కడ ఇండియాలోనే కాదు ఎక్కడ కూడా సేమ్ అని అయితే చెప్పలేము. మన స్కిన్ ఎన్విరాన్మెంట్కి ఎలా రియాక్ట్ అవుతుంది దాని ప్రకారము మనము మార్చుకోవాలి. అండ్ ఇంపార్టెంట్ థింగ్, ఈ సీజన్లో ఈ ఇయర్లో నా స్కిన్ ఇలా రియాక్ట్ అయింది, అది నెక్స్ట్ ఇయర్లో కూడా అలానే రియాక్ట్ అవుతుంది అని కూడా గ్యారంటీ లేదు. సో ఎలా అయితే రియాక్ట్ అవుతుందో దాన్ని మనం అసెస్ చేస్తూ ప్రోడక్ట్స్ వాడుకోవాలి. మేము ఒక రీసెంట్గా ఏఐ వాడి ఒక టూల్ డెవలప్ చేస్తున్నాం మ్యామ్. సో అంటే యాక్చువల్గా రంజిత్ దాని మీద వర్క్ చేస్తున్న మోడల్, దానికి మనం 3 photos ఇచ్చామనుకోండి మ్యామ్, అది మన స్కిన్ అండర్ ఐలో ఎంత స్కోర్ ఉంది అండ్ మిగిలిన పార్ట్ లో ఏముంది అనేది, కాంబినేషన్ స్కిన్ ఎంత పర్సెంట్, మీరు ప్రిడామినెంట్ గా స్కిన్ ఎట్లా ఉంది అనేది అని అన్నారు కదా. సో ఆయిలీ స్కిన్ కాంబినేషన్ స్కిన్ అవుతే ఎంత పర్సెంటేజ్ వాళ్ళ స్కిన్ ఎలా ఉంది అనేది ఇదంతా మెజర్ చేసి ఇచ్చేటట్టు ఒక మోడల్ మీద వర్క్ చేస్తున్నాం మ్యామ్. అండ్ రీసెంట్ గా నేను ఒక యాప్ కూడా చూసాను. సో అది యాప్ లో ఏంటంటే అది అసెస్ చేస్తుంది, పిగ్మెంటరీ స్పాట్స్ ఏవో చూస్తుంది. టాకింగ్ అబౌట్ ప్రొడక్ట్స్ మ్యామ్, దేర్ ఆర్ ఏఐస్ విచ్ సజెస్ట్ ప్రొడక్ట్స్, దేర్ ఆర్ ChatGPTs విచ్ సజెస్ట్ ప్రొడక్ట్స్ మ్యామ్. ఈ కేసెస్ లో ఓపెన్ క్వశ్చన్ ఏంటంటే, ఆర్ ఎక్స్పెన్సివ్, మీరు అన్నారు ఇంతకు ముందు ఎగ్జాంపుల్ లో 1.5 lakhs పెట్టి ప్రొడక్ట్స్, ఆర్ ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్స్ ఓన్లీ వర్క్ ఆర్ ఇంగ్రీడియంట్స్ మ్యాటర్, అంటే మనం ఎలా చూస్ చేసుకోవాలంటారు జనరల్ గా? సో నేనైతే ఇంగ్రీడియంట్సే ఇంపార్టెంట్. ఏ ప్రోడక్ట్ ఏ ప్రాబ్లం గురించి ఏది వాడాలి, అది కరెక్ట్ గా వాడుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. సో మేబీ ప్రోడక్ట్స్ ఎక్స్పెన్సివ్ గా ఎందుకు ఉండొచ్చు అంటే, మేబీ వాళ్ళ ప్యాకింగ్, అట్రాక్టివ్ ప్యాకింగ్ కావచ్చు, లేదు వాళ్ళు ప్రమోషన్స్ ఏవైతే ఇస్తున్నారో దానికి పెట్టే ఖర్చు కావచ్చు. డెఫినెట్ గా అది ప్రోడక్ట్స్ మీదనే అవ్వాలి కదా. సో అది డిఫరెన్స్ ఉంటది డెఫినెట్ గా. సో వాట్ ఇంగ్రీడియంట్ వీఆర్ చూసింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, మామూలుగా మెన్స్ సెలూన్స్ కి వెళ్ళినప్పుడు కూడా మాకు కూడా ఈ మధ్యన ఇది చేయాలా, బ్లీచ్ చేయాలా, అది చేయాలా అని మమ్మల్ని కూడా అడుగుతుంటే, ఇవన్నీ సైంటిఫిక్ టర్మినాలజీ కాకుండా వాళ్ళు కూడా ఎక్స్పర్ట్స్ అయిపోయారు. సో రీసెంట్ గా నిన్ననే ఒక పేషెంట్ వచ్చారు, ఆమె హెయిర్ కట్ కి వెళ్ళింది, ఇలానే సజెస్ట్ చేశారు, మీకు ఆ ప్రాబ్లం ఉన్నది, ఈ ప్రాబ్లం ఉంది, ఆ ట్రీట్మెంట్ చేయాలి, కెరాటిన్ ట్రీట్మెంట్ చేయాలి. కొంతమంది అలా ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, ఇలా తొందరగా పడిపోతారు. చాలా మందిని ఇలాగా తెలివిగా బయటికి వచ్చి రారు, పడిపోతారు. సో సమ్ ప్యాకేజ్ అయ్యి ఏదో కట్టింది, తను చేశారు ప్రోడక్ట్స్, దాని తర్వాత ఉన్న హెయిర్ కాకుండా కొత్త హెయిర్ ఊడిపోతుంది ఆ అమ్మాయికి. సో వెళ్ళి ఆ అమ్మాయి ఎడ్యుకేటెడ్ ఆబ్వియస్ గా, సో నాకు మీరు చేసిన దాని వల్ల ఇలా అయిందంటే, సో ఏదో నెక్స్ట్ టైం మళ్ళీ నచ్చ చెప్పి ఇంకోటి ఏదో ట్రీట్మెంట్ చేసి మళ్ళీ పంపించారు. స్టిల్ ఆమె ప్రాబ్లం కంట్రోల్ అవ్వలేదు. సో ఇతను ఎవరైతే చేశారో వాళ్ళకి ప్రాపర్ గా ఎందుకు అవుతుందో అని వాళ్ళు అసెస్ చేయలేరు.
ఇప్పుడు జనరల్ గా ఎన్ని అసెస్మెంట్లు చేస్తేనే కరెక్ట్ గా ఇదే ఉంది అని చెప్పలేదు, వాళ్ళు జస్ట్ టచ్ చేసేసి అవును చెప్తారు. అండ్ వాళ్ళు ఇచ్చేది ఏంటంటే డాక్టర్స్ యాజ్ ఎ డాక్టర్ ఆ ప్రాబ్లం ఏంటి, అది మళ్ళీ రికర్ అయ్యే ఛాన్స్ ఉన్నదా లేదా, డాక్టర్స్ కి ఇటియాలజీ తెలుసు. సో వాళ్ళు స్ట్రాంగ్ గా చెప్తారు మీకు వస్తుందా లేదా అనేది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫేక్ ప్రామిసెస్ ఇస్తారు, నీకు రాదు అని, డెఫినెట్ గా అది వచ్చేది, కానీ రాదు అని ఫేక్ ప్రామిసెస్ ఇస్తే చాలా మంది ఏం చేస్తారు, ఆ ఫేక్ ప్రామిసెస్కి వెళ్ళిపోతాము, రాదంటున్నారు కదా, ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నారు కదా, రాదేమో. ఇట్స్ నాట్ అబౌట్ ఫేర్ అంటే వైట్ అవ్వడం ఆర్ సంథింగ్ అలా కాకుండా వాట్ డస్ హెల్దీ ఆర్ ఫ్లాలెస్ స్కిన్ మీన్. హెల్దీ అండ్ ఫ్లాలెస్ స్కిన్ అంటే దీని గురించి యాక్చువల్ గా మనం చెప్పుకున్నాం కూడా. సో వితౌట్ ఎనీ అంటే పిగ్మెంటేషన్ మార్క్స్, బ్లెమిషెస్ ఇవన్నీ లేకుండా, ఎనీ స్కిన్ కండిషన్ ఏమీ లేకుండా, అంటే మాయిశ్చరైజ్డ్ గా లుక్ ఉండి స్మూత్ గా ఉండేదాన్ని హెల్దీ ఫ్లాలెస్ స్కిన్ అని అంటాము యూజువల్ గా. మ్యామ్ వన్ ఫైనల్ థింగ్ మ్యామ్ బిఫోర్ క్లోజింగ్. సో వన్ లైన్ ఇఫ్ పాడ్కాస్ట్ అంతా చూసిన వాళ్ళందరికీ వన్ టేక్ అవే ఒకటి, స్కిన్ అండ్ హ్యాపీనెస్ కి ఉన్న కోరిలేషన్ ని డిఫైన్ ఇన్ యువర్ వర్డ్స్ మ్యామ్. Don't give importance to your skin complexion. So just give importance to your skin health.